ఈరోజు మన ఛానల్లో 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎంతవరకు అమలుపరిచిన పరిస్థితి ఉంది, అలాగే 2024లో కూటమి పార్టీ ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో, ఇవన్నీ ఈ రెండింటిలో కూడా ప్రజల్ని ఎంతవరకు ఆకర్షితులను చేశాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రీవియస్గా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంతవరకు అమలుపరిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి రావడానికి జనాలు ఏ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు ఆకర్షితులయ్యారో మనం ఇప్పుడు నాగోతు శ్రీనివాసరావు గారి మాటల్లో తెలుసుకున్నాము. నమస్తే అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ఫెయిల్యూర్ అయ్యారండి. మద్య నిషేధం చేస్తున్న మహిళలకు హామీ ఇచ్చి మద్య నిషేధం చేయలేకపోయాడు, దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. అమ్మఒడి ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 కాడికి ఇస్తానని కుటుంబంలో ఒక్కరికి 15,000 ఇచ్చి తొలి సంవత్సరం, తర్వాత 13,000 కాడికి ఇచ్చి 2,000 మెయింటెనెన్స్ కింద కానీ 2,000 కట్ చేశాడు, దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. ఆసరా కింద ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి 45 సంవత్సరాలకి 3,000 పెన్షన్ ఇస్తానని దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేక దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు. రాజధానిని అమరావతిలోనే ఉంచుతానని 3 రాజధానులని తెరపైకి తీసుకొచ్చి రాజధానిని అమరావతిని కొలాప్స్ చేశాడు. తన మేనిఫెస్టోని చాలా వరకు నెరవేర్చలేకపోయాడు. 2024లో మళ్ళీ నవరాత్రాలని చెబుతూ అదే నవరాత్రాలకి పారిశుద్ధ్య పచ్చడి తీసుకొని కొత్తగా తిరగమాద పెట్టినట్టుగా అమ్మఒడి 2,000 పెంచిస్తానన్నాడు. అమ్మఒడి తర్వాత రైతు భరోసా కింద 500 పెంచిస్తానన్నాడు. యథాస్థితిగా నవరాత్రాలు కొనసాగుతాయని చెప్పడం జరిగింది. కూటమి తరపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో 6 గ్యారెంటీలని 6 గ్యారెంటీలని మేనిఫెస్టోగా రూపొందించడం జరిగింది. మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ప్రతి మహిళకి నెలకి 1,500 కాడికి ఇస్తానని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద వారి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 కాడికి ఇస్తానని ప్రకటించాడు. ప్రతి ఆడగుతురు రాష్ట్రంలో ఎక్కడ తిరగటానికైనా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించాడు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని ప్రకటించాడు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానని ప్రకటించాడు. అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తానని ప్రకటించాడు. రాజధానిని అమరావతిలో ఉంచుతానని ప్రకటించాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. మెగా డిఎస్ని ఇస్తానని ప్రకటించాడు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. బీసీలకి బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు చాలా వరకు బాగున్నాయని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం మేనిఫెస్టోకి ఆకర్షితులై ఓట్లు కొంత గొప్పగా మీకు వేశారని నేను భావిస్తూ 115 నుంచి 125 సీట్లు కూటమికి వస్తాయని తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.